నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచుతోంది. తాము అధికారం చేపడితే ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఫీజులు పూర్తిగా రద్దు చేస్తామని నమ్మించి వంచింది. తమ అభయహస్తం మేనిఫెస్టోలోనూ ఆ అంశాన్ని పొందుపరిచి నిరుద్యోగులను మాయపుచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే దరఖాస్తు ఫీజులను 400% పెంచేయడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగుల వెతలు తెలిసిన మహానేత కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ప్రాసెసింగ్ ఫీజును ఎప్పుడూ 200 మించి పెంచలేదు. అలాంటిది ఎన్నికల ప్రచారాల్లో నిరుద్యోగుల భావోద్వేగాలతో ఆడుకుంటూ వారికి మాయమాటలు చెప్పడంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విజయం సాధించారు. నిరుద్యోగుల దగహస్తంగా పేరుగాంచిన అభయహస్తం మేనిఫెస్టోలోనూ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేవారి నుంచి ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోబోమని పొందుపరిచారు. అలా మాటిచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని నోటిఫికేషన్లకు కేసీఆర్ ప్రభుత్వం నిర్దేశించిన నామమాత్రపు ఫీజులను సుమారు 400% పెంచేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు పూర్తిగా ఉచితంగా ఇస్తామంటూనే ₹1000 ఫీజులు పెంచి నిరుద్యోగులను ఆర్థికంగా నట్టేట ముంచుతున్నారు. డిఎస్సి 2024లో ఒక్కో పోస్టుకు ₹1000 ఫీజు విధించారు. ఒక్క అభ్యర్థి ఎస్జీ, స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, పీఈటీ వంటి 4 పోస్టులకు దరఖాస్తు చేస్తే 4000 వరకు చెల్లించాల్సి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే నిరుద్యోగులకు ఫీజుల భారం భారీగా పెరిగిందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 20 వరకు నోటిఫికేషన్లు ఇచ్చినా వాటి ద్వారా కనీసం 20,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేకపోయింది. గత అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం 16 నోటిఫికేషన్ల ద్వారా 16,978 పోస్టులు భర్తీ చేశారు. మిగతావన్నీ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లేనని, కోర్టుల్లో పెండింగ్లో ఉన్న వాటిని క్లియర్ చేసి ఇచ్చామని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సుమారు 20 నోటిఫికేషన్ల ద్వారా లక్షలాది మంది నిరుద్యోగులైన బీసీ, ఓసీల నుంచి ₹1000 ప్రాసెసింగ్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు ₹120, ₹80గా వసూలు చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి 500 ప్రాసెసింగ్ ఫీజు, 120 ఎగ్జామ్ ఫీజు పేరుతో కోట్లాది రూపాయలు దండుకున్నారని నిరుద్యోగులు చెప్తున్నారు. ఆ డబ్బులతో తమ జేబులు నింపుకుంటున్నారే కానీ నిరుద్యోగుల బాధలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన అతి తక్కువ పోలీస్ కొలువుల నోటిఫికేషన్లో కొత్తగా వన్ టైం ఫీ అనే ఆప్షన్ తీసుకొచ్చారు. దీని ద్వారా నిరుద్యోగుల నుంచి ముక్కుపిండి మరీ కోట్లాది రూపాయలు వసూలు చేసే విధంగా రేవంత్ సర్కార్ ప్రణాళికలు రచించింది. టీజీపీఎస్సీ పోస్టుల నోటిఫికేషన్లకు ఒక్కో అభ్యర్థికి ప్రాసెసింగ్ ఫీజు ₹1000గా ఉండగా పోలీసు ఉద్యోగాల్లో బీసీ, ఓసీ, ఎస్ఐ, ఏఎస్ఐ అభ్యర్థులకు వన్ టైం ఫీ ఏకంగా 1500కు పెంచేశారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 750గా నిర్ణయించారు. ఇదే నోటిఫికేషన్లో కానిస్టేబుల్ స్థాయి పోస్టులకు బీసీ, ఓసీ అభ్యర్థులకు 1200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 600గా నిర్ణయించి భారీగా దండుకునేలా రేవంత్ రెడ్డి సర్కార్ పథకం రచించిందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం 8 లక్షల మంది వరకు దరఖాస్తు చేసుకుంటే ఈ వన్ టైం ఫీజు ద్వారా దరఖాస్తు దశలోనే కొన్ని కోట్ల రూపాయలు వస్తాయని చెప్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా వన్ టైం ఫీజు భారీగా పెంచడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. నమ్మించి కాంగ్రెస్ నిలువునా ముంచిందని నిరుద్యోగులు వాపోతున్నారు.